మీసాలయ్య, గుండయ్య కథ. కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు. రామయ్యతో మాట్లాడుతున్న వారు తండ్రి, కొడుకులు. కొడుకును కమల 2 మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్లిలో చూసింది. అతను పెళ్లికొడుకు స్నేహితుడు. పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు. అతని పేరు రవి. ఇంతలో రామయ్య లోపలికి వచ్చి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట. తండ్రిని తీసుకుని వచ్చాడు. కాని తండ్రి కనీసం 10,000 కట్నం కావాలంటున్నాడు. మనం తూగలేం, వాళ్లకు ఇంత ఫలహారం పెట్టి పంపించేద్దాం అన్నాడు కమలతో. కమల పరధ్యానంగా ఫలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది. రవిని పెళ్లాడటానికి ఆమెకు ఇష్టంగానే ఉన్నది. కాని 10,000 కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు? రామయ్య వారితో తాను 10,000 కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీధి చివరిదాకా సాగనంపాడు. కాని ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక వచ్చిన సంబంధం వదులుకోవడం అవివేకం అవుతుంది. ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అని కమలతో అన్నాడు. మరి కట్నం మాటో అన్నది కమల. అదేదో నేను చూసుకుంటాలే, ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతున్నది అన్నాడు రామయ్య. ఆయన అన్నంత పని చేశాడు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడము, 15 రోజుల్లో ముహూర్తం నిర్ణయించడము కూడా అయిపోయింది. కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నది కమలకు అంతుబట్టలేదు. తండ్రిని అడిగితే కస్సుమన్నాడు. రాత్రికి పెళ్లి అనగా పెళ్లివారు తరలి వచ్చారు. కరణంగారి ఇల్లు పెళ్లివారి విడిది. కమలను అమ్మలక్కలు పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తుండగా మా వాడి ఎన్నిక చూడాలి, పెళ్లి కూతురు ఏది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు. అతనికి పొడవైన మీసాలు, గిరజాల జుట్టు ఉన్నది. నా పేరు మీసాలయ్య, పెళ్లి కొడుక్కు తండ్రిలాటి వాణ్ణి అన్నాడు మీసాలయ్య. కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందింది. పెళ్లివారి తాలూకు పెద్ద అని తెలియగానే మీసాలయ్యకు ఫలహారం ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు. మీసాలయ్య ఫలహారం ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి, మా అమ్మాయి ఎన్నిక చూడాలి, పెళ్లి కొడుకు ఏడి? నా పేరు మీసాలయ్య, పెళ్లి కూతురు నాకు కూతురులాంటిది అన్నాడు పెళ్లికొడుకు తండ్రి రాజయ్యతో. రాజయ్య మీసాలయ్యకు తన కొడుకు రవిని చూపించి, మీ పెద్ద మామగారు అంటూ రవికి పరిచయం చేశాడు. మీసాలయ్య రోజల్లా పెళ్లివారింటికి విడిదికి మధ్య తిరుగుతూ తగని హడావుడి చేశాడు. అతను ఎవరితరఫు మనిషి అయినది నిర్ధారణ చేసుకున్నవారు లేరు. ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య, బావగారు, ఒకసారి మీరు ఇలా వస్తారా? మీతో కట్నం విషయానికి మాట్లాడాలి అన్నాడు. కట్నం అనగానే రాజయ్య ఠక్కున లేచి వచ్చాడు. విడిది చాలా కోలాహలంగా ఉన్నది. రాజయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకుపోయుడు. మా తమ్ముడు కట్నం డబ్బు అని మాట పూర్తి చేయకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గుతెర వచ్చింది. అతను దగ్గుతూనే మంచినీళ్లు కావాలని రాజయ్యకు సైగ చేశాడు. రాజయ్య ఇవతలికి వచ్చి చెంబుతో నీళ్లు సేకరించి మళ్లీ గబగబా గదిలోకి వెళ్లాడు. మీసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తేరుకుని, కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమన్నాడు అన్నాడు. పట్టుకురమ్మనండి అన్నాడు రాజయ్య ఆత్రంగా. మీసాలయ్య అక్కడి నుంచి పెళ్లివారింటికి వెళ్లి నలుగురి మధ్య ఉన్న రామయ్యను, బావగారు, ఇలా వస్తారా, ముఖ్యమైన విషయానికి అని పక్కకు పిలిచాడు. రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకువెళ్లాడు. మరి కాసేపటికి రామయ్య, మంచి నీళ్లు, మంచి నీళ్లు అంటూ ఇవతలికి వచ్చి, మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అని మంచి నీళ్లతో మళ్లీ గదిలోకి వెళ్లాడు. మరి కాసేపటికి మీసాలయ్య అందరూ చూస్తుండగా గదిలోనుంచి వచ్చి బయటికి వెళ్ళిపోయుడు. కొంతసేపటికి గదిలో నుంచి రామయ్య వెర్రికేక పెట్టడం వినిపించి అందరూ వెళ్లారు. రామయ్య పెట్టె ముందు కూర్చుని పెట్టెలో ఉన్న గుడ్డలు అవి కంగారుగా ఇవతలికి లాగుతున్నాడు. కట్నం డబ్బు కనబడదు, 10,000 వీయంకుడు ఇప్పుడే పంపమన్నాడట మీసాలయ్య చెప్పి వెళ్లాడు. మీసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవరూ రాలేదు. దగ్గు వంకన నన్ను బయటికి పంపి డబ్బు కాజేశాడు, దొంగ, పట్టుకోండి, పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు. ఇంతలోనే రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు. ఆ మీసాలయ్య ఎక్కడా? నా సొమ్ము 5,000 కాజేశాడు. దగ్గు నటించి
నన్ను అవతలకు పంపించి కొంపతీశాడు. మీసాలయ్య నా 10,000 కాజేశాడు అని రామయ్య అరిచాడు. మీసాలయ్య నా 5,000 కాజేశాడు అని రాజయ్య అరిచాడు. అప్పుడుగాని మీసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు. తీరా విచారిస్తే అతను ఎవరి మనిషి కాడు. రవి తన తండ్రిని పక్కకు పిలిచి, కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు. ఎంత రభస జరిగిందో చూడు. నీకున్న డబ్బుయువ గ్రహించి ఆ మీసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి 5,000 కాజేశాడు. ఇంకా నయం అడుగున ఉన్న 25,000 నగలు వాడి కంటపడలేదు. ఇప్పటికే మనం నవ్వులపాలు అయిపోయాం. కట్నం మాట ఎత్తకు అన్నాడు. ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నది అనడంతో నలుగురు రవిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేశారు. పెళ్లి అయిన మర్నాడు పెళ్లివారు జట్కా బళ్లమీద బయలుదేరారు. బండిలో కమల రవితో, ఆ మీసాలయ్య ఎంత పని చేశాడు. మా నాన్న డబ్బేగాక మామగారి డబ్బు కూడా పోవడం బాధగా పై ఉన్నది అన్నది. రవి నవ్వి, ఏ డబ్బూ పోలేదు. అదంతా నేను, మీ నాన్న ఆలోచించి వేసిన పథకమే. మా నాన్న డబ్బు మనిషి, కట్నం లేనిదే పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండివాడితో బేరమాడుతూండగా మీ నాన్నను పక్కకు పిలిచి ఈ ఉపాయం చెప్పాను. ఆయన ఒకంతటా ఒప్పుకోలేదనుకో. మీసాలయ్య నాకు తెలిసిన వాడే. అతను తన కూతురి పెళ్లికోసం అప్పు అడిగితే మా నాన్న ఇవ్వలేదు. నేను ముందే పెట్టెలో నుంచి 5,000 తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను. మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగడానికే దగ్గు తెచ్చిపెట్టుకున్నాడు. మీ నాన్న దగ్గర కట్నం డబ్బు ఎక్కడ ఉన్నది? తన 5,000 పోవడంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు అన్నాడు. మీరు ఎంత మంచివారు. కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు. కాని పాపం మీసాలయ్య లోకం దృష్టిలో దొంగ అయి కూర్చున్నాడే అన్నది కమల. మీసాలయ్య వెర్రివాడు కాడు. అతని అసలు పేరు గుండయ్య. ఆ మీసాలు జులపాలు పెట్టుడువి. ఎంత చెడ్డ నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు. తన కొడుకు ఉద్యోగం రాగానే 5,000 ఇచ్చేస్తాడు అన్నాడు రవి. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.